స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే కనిపిస్తుందండి. ఏంటంటే అటు అమెరికా మార్కెట్లు గానీ, ఏషియన్ మార్కెట్లు గానీ, మన ఇండియన్ మార్కెట్లు గానీ ఏవి కూడా రీసెంట్‌గా వస్తున్న ఏఐ భయాలను గానీ, యుద్ధ భయాలను గానీ అన్నిటిని పక్కన పెట్టి పెరిగిపోతున్నాయి. అలాగే నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్లకి గుడ్ న్యూస్ ఉంది అని. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎంటైర్ మార్కెట్ కూడా కేవలం పెరగడానికే ప్రాధాన్యం ఇచ్చేలా కనిపిస్తుందండి. ఇవాళ నిఫ్టీ 244 పాయింట్లు పెరిగిందండి. 24,200 మీదన క్లోజ్ అయింది. కేవలం 876 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ గా ఉంటే 2,100 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉన్నాయి. ఈవెన్ పోర్ట్ఫోలియోస్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నాయి. నా పోర్ట్ఫోలియో అయితే 0.5% పాజిటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? అండ్ ఎస్పెషల్లీ ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ లో పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఫస్ట్ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ఫర్దర్ గా ఎందుకు పెరుగుతుందనేలాగా మార్కెట్లు ఉన్నాయి అంటే జియో పాలిటిక్స్ ని అస్సలు పట్టించుకోవట్లేదు మార్కెట్. అండ్ ఏ స్టాక్స్ మీద భయాలైతే ఉన్నాయి కానీ బట్ ఇప్పటికీ కూడా ఏ స్టాక్స్ మీదే మార్కెట్లు ఇంకా నడుస్తున్నాయి. ఓ పక్క మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ కనిపిస్తున్నా కూడా అమెరికా మార్కెట్లు కానీ, గ్లోబల్ మార్కెట్లు కానీ పెరిగిపోతున్నాయండి. కారణం ఏంటంటే టెక్నాలజీ, సెమీ కండక్టర్ స్టాక్స్ మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్లు పెరిగిపోతున్నాయి. నాస్డాక్ అయితే 1.3% పెరిగిందండి. సెమీ కండక్టర్ ఇండెక్స్ 5% పెరిగింది నియర్లీ. ఆయిల్ ప్రైసెస్ మనకి స్టెబిలైజ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ కాస్త స్పైక్ కనిపిస్తున్నా కూడా ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది సిచ్యువేషన్. మీరు గమనిస్తే సడన్ గా చిప్ మేకర్స్ అంటే సెమీ కండక్టర్ స్టాక్స్ మళ్ళీ లీడ్ లోకి అయితే వస్తున్నాయండి. కారణం ఏంటంటే ఏ స్పెండింగ్ అనేది స్లో డౌన్ అయితే జరగదు అనేది మార్కెట్ ఇంకా నమ్ముతోంది. మైక్రాన్ వాళ్ళు మ్యాసివ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనౌన్స్ చేశారు. ఏ మెమరీ చిప్స్ కి సంబంధించి డిమాండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గా కూడా కనిపిస్తుంది. అంటే సెమీ కండక్టర్ కంపెనీస్ కంపల్సరిగా స్ట్రాంగ్ గ్రోత్ కోసం, స్ట్రాంగ్ ఎర్నింగ్ సెషన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాయండి. అంటే ఏఐ ఇండస్ట్రీ సంగతి పక్కన పెడితే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఫస్ట్ మనకి గట్టి పునాది అయితే వేస్తుంది ఏఐ కోసం. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న, జియో పాలిటిక్స్ నిజంగా చాలా సీరియస్ గానే ఉన్నాయండి పరిస్థితి. ట్రంప్ కామెంట్సే కాదు, అటాక్స్ కూడా అలాగే జరిగాయి. ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు, అమెరికా వాళ్ళు అటాక్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమెరికా ఒక రైల్వే బ్రిడ్జ్ ను పేల్చేసిందండి. ఇరాన్ కూడా చాలా ధీటుగా రెస్పాండ్ అయింది. ఇక్కడ చాలా పెద్ద కాంట్రవర్సీ ఉన్నది కావాలంటే మనకి. బట్ ఇంతలా జరుగుతున్న మార్కెట్లు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఈసారి అటాక్స్ జరిగినా కూడా ఆయిల్ పెద్దగా పెరగలేదండి. ఇదే ప్రధాన కారణం. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నామండి, వాళ్ళ మధ్య నేరుగా యుద్ధం జరిగిన ఆయిల్ కనుక ఫ్లో ఆగకుండా స్ట్రైట్ హార్మజ్ గుండా గానీ ఎలాగోలాగా అన్ని దేశాలకి ఆయిల్ వెళ్ళిపోతే, ఆయిల్ ప్రైసెస్ పెరగకపోతే ప్రపంచం ఈ యుద్ధాన్ని మర్చిపోతుంది కూడా. ఇదే టైంలో ఓ పక్క టెక్నాలజీ స్టాక్స్ లో ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ పెరిగిపోయి స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. సో ఎన్ని రోజులని మార్కెట్ ఒకే దగ్గర కూర్చుంటుంది? క్లియర్ గా మనకి గ్లోబల్ గ్రోత్ అనేది మార్కెట్ ని లీడ్ చేసేస్తుంది. సో టెంపరీగా కొన్ని రోజులు మార్కెట్ దాన్ని ఆపినట్టు కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఇన్వెస్టర్లు మాత్రం అమెరికా తలక ఎర్నింగ్స్ మీద, లేదు అంటే ఏఐ డిమాండ్ మీద, సెమీ కండక్టర్ కంపెనీస్ తలక గైడెన్స్ మీద, కార్పొరేట్ అవుట్లుక్ మీద ప్రధానంగా మనం ఫోకస్ చేయాలనేలాగా మార్కెట్ లో పరిస్థితులు క్లియర్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఇక రెండో అతిపెద్ద విషయం ఏంటి అంటే గ్లోబల్ గా ఉన్న బ్రోకరేజెస్ అందరూ కూడా మన ఇండియా తలక ఎర్నింగ్ స్టోరీ అనేది స్టిల్ ఎలైవ్ అంటూ జియో పాలిటిక్స్ కాస్త ఇబ్బంది పెడుతున్నా కూడా ఇండియా స్ట్రాంగ్ గా రిమైనింగ్ గా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇది మన మార్కెట్ లో సెంటిమెంట్ ని బాగా అప్లిఫ్ట్ అయితే చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ గ్లోబల్ గా ఉన్న బ్రోకరేజెస్ అందరూ కూడా ఇరాన్ విషయంలో వర్రీ అవ్వడం మానేసి కార్పొరేట్ ఎర్నింగ్స్ మీద, వాటి తలక రికవరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. అందులోకి ఇండియాకి సంబంధించి మీడియం టర్మ్ గ్రోత్ స్టోరీ చాలా చాలా ఇంటాక్ట్ గా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే హయ్యర్ కమోడిటీ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా, ఫ్రైట్ కాస్ట్లు పెరిగిపోతున్నా, మార్జిన్ ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా అన్ని కంపెనీస్ లో కనిపిస్తుందని, మార్జిన్ వీక్నెస్ అంత ఇబ్బంది పెట్టట్లేదని వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. నేను ఒక్క మాట చెప్తాను చూడండి, ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే, బ్రోకరేజెస్ ఇలాగే మాట్లాడితే ఫినాన్షియల్స్, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్, టెక్నాలజీ సంబంధించి, ఫార్మాస్యూటికల్ సంబంధించి చాలా క్లియర్ గా మనకి వీటిల్లో గ్రోత్ మనం గ్యారంటీగా చూస్తామండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్న ఈ పర్టికులర్ విషయం గ్లోబల్ గా ఉన్న బ్రోకరేజెస్ మన ఇండియా మీద పాజిటివ్ గా ఉన్నారు, లేదు అంటే పర్వాలేదు అంటున్నారు అనేది ఎవరికి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, FY27 ఎర్నింగ్స్ హెడ్లైన్స్ కాదండి, ఖచ్చితంగా ఇండియా తలక నెక్స్ట్ మూవ్ డిసైడ్ చేయబోతున్నాయి. రాసి పెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
మనం ఖచ్చితంగా ఇది ఇండియా స్టాక్ మార్కెట్ కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే టెక్నికల్ గా 24,500 దగ్గర మార్కెట్ చాలా పెద్ద రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తుందండి. ఇప్పుడు 2 సార్లు రిజెక్ట్ అయినట్టుంది మళ్ళీ. అండ్ ఇదే టైంలో విక్స్ మనకి మళ్ళీ డ్రాప్ అవుతుందండి. అంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర విక్స్ డ్రాప్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే పెద్ద పెద్ద స్వింగ్స్ రాకపోవచ్చు, భయంకరమైన బ్రేక్అవుట్లు సడన్ గా రాకపోవచ్చు, మార్కెట్ స్టెబిలైజ్ అవ్వచ్చు. అంటే ఇలాంటి చోట బుల్లిష్ మొమెంటం అయితే కనిపిస్తుంది, కానీ ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ లో పెద్ద పెద్ద బ్రేక్అవుట్స్ రాకపోవచ్చు. ఇది మనం కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అయితే దీనికి ప్రధాన కారణం ఎల్నినో కూడా అవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్ లో ప్రతిదీ కూడా ముందుగానే ప్రైస్ అయిపోతుందండి. 24,500 దగ్గర మార్కెట్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే ప్రపంచం మొత్తం భయపడుతున్న ఎల్నినో కూడా అవ్వచ్చు. గడిచిన 75 సంవత్సరాల్లోనే స్ట్రాంగెస్ట్ ఎల్నినో కింద మనకి 81% ఛాన్స్ తో వస్తుంది. ఇది అప్ టు 2027 వరకు కూడా మనకి రన్ అవ్వచ్చట. దీనివల్ల రైన్ఫాల్ ఎఫెక్ట్ అయిపోతుంది, అగ్రికల్చర్ ఎఫెక్ట్ అయిపోతుంది, వాటర్ అవైలబిలిటీ తగ్గిపోతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవచ్చు, పవర్ డిమాండ్ ఇంప్రూవ్ అయిపోవచ్చు. సో ఇండియా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫేస్ చేయొచ్చండి. దీనివల్ల ఏంటంటే ఎకానమీ కొంతవరకు స్లో డౌన్ అవ్వకపోవచ్చు, బట్ వీక్ గా మాత్రం కనిపించవచ్చు. మేబీ దీని ఇంపాక్టే 24,500 దగ్గర నిఫ్టీ కొంతవరకు స్లో డౌన్ అవడానికి కూడా కారణం అయిపోవచ్చు. మనకు తెలియకపోవచ్చు అండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మార్కెట్లో ఇలాంటి డాట్స్ మనం కనెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా అనాలిసిస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి. సో ఒకవేళ ఈ ఎల్నినో వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే ఎయిర్ కండిషనింగ్, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ యూటిలిటీస్, ఇరిగేషన్ ఇలాంటివి కొంతవరకు బెనిఫిషియల్ అవుతాయండి. బట్ అగ్రికల్చర్, ఫుడ్ కంపెనీస్, ఎఫ్ఎంసీజీ వీటన్నిటిలోని ఇబ్బంది మనం గ్యారంటీగా చూస్తాం. ఇక మన ఇండియా కాదండి, ప్రపంచవ్యాప్తంగా బంగారం మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలేమో, బంగారం పని ఇక అయిపోయింది అని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ప్రీవియస్ గా ఉన్న హైస్ ని ఇంత వేరం అయితే దాటదు అనేలాగా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయండి. హెచ్ఎస్బిసి వాళ్ళు గ్లోబల్ గా ఉన్న గోల్డ్ బుల్ మార్కెట్ అయిపోలేదు, కానీ ఇమీడియట్ గా మాత్రం ఖచ్చితంగా రీసెంట్ హైస్ ని టచ్ చేయకపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. బిగ్గెస్ట్ కారణం ఏంటి అంటే యుఎస్ తాలూకా ఫెడ్ రేట్ కట్స్ ఇంతకు ముందు చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారండి, అది ఇప్పుడు రివర్స్ అయిపోయింది అనమాట. ఫెడ్ మెయింటైన్ చేయడం కాదు, ఫర్దర్ గా రేట్ పెంచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలోనే డాలర్ స్ట్రాంగ్ అయిపోతుంది, ట్రెజరీ ఈల్డ్స్ ఇంప్రూవ్ అయిపోతున్నాయి, రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతున్నాయి. ఈ కారణాల వల్ల బంగారం అనేది షార్ట్ టర్మ్ లో ఏదైతే హై ఫామ్ చేసిందో దాన్ని బ్రేక్ చేయడం కష్టం అంటున్నారండి. అయితే గోల్డ్ లో ఉన్న బుల్ మార్కెట్ అయిపోయిందా అంటే నో, ఖచ్చితంగా గోల్డ్ బుల్లిష్ ట్రెండ్ లోనే ఇంకా ఉంటుందండి. బట్ షార్ట్ టర్మ్ లో అంటే కొన్ని నెలల పాటు కాస్త స్తబ్దుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ టైంలో డాలర్ వీక్ అయినా, లేదు మన రూపాయి స్ట్రాంగ్ అయినా, గ్లోబల్ గా ఉన్న బాండ్ ఈల్డ్స్ కాస్త తగ్గినా, జియో పొలిటికల్ అన్సర్టెనిటీ కాస్త సద్దుమడిగినా మనకి పర్వాలేదు అనిపిస్తుంది, మళ్ళీ ప్రైస్ లో పెరుగుదల కనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్ గా గోల్డ్ జ్యువెలరీ డిమాండ్ అయితే వీక్ అయిపోయిందండి. కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా స్టిల్ ఇండియాలోని, చైనాలోని ఆ ట్రెండ్ అయితే ఇంకా కొనసాగుతుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డాలర్ స్ట్రాంగ్ గా ఉండి ఫెడ్ రేట్ కట్స్ అనేవి ఇంకా డిలే అయితే మాత్రం రేంజ్ బౌండ్ లోని వాలటైల్ గానే ఉంటుందండి గోల్డ్. ఇన్ఫ్లేషన్ పెరిగినా, జియో పొలిటికల్ టెన్షన్స్ మళ్ళీ ఎస్కలేట్ అయినా గోల్డ్ లో మళ్ళీ కాస్త అప్ సైడ్ మూమెంట్ మనం చూడొచ్చండి. కానీ విచిత్రంగా ఇప్పుడు సిల్వర్ తాలూకా ఈటీఎఫ్స్ బయింగ్ రికార్డు స్థాయిలో మళ్ళీ జరుగుతున్నాయండి. అంటే గోల్డ్ అలాగే ఇంకా పెరగదు, సిల్వర్ గురించి మాత్రం డిమాండ్ అయితే ఇండస్ట్రీ పరంగా క్లియర్ గా కనిపిస్తుంది కనుక సిల్వర్ ని పెంచుదామా అన్నట్టు మార్కెట్ లో పైసలు కనిపిస్తున్నాయి. జూన్ లో సిల్వర్ ఈటీఎఫ్లు హైయెస్ట్ ఎవర్ మంత్ ఇన్ఫ్లోస్ నమోదు చేశాయండి. 4,286 కోట్లు అయితే పెట్టి కొనేసారు ఏకంగా. అయితే ఇలా సడన్ గా సిల్వర్ ను కొనడం గల కారణం ఏంటి అంటే ఫస్ట్ సిల్వర్ ప్రైసెస్ చాలా బాగా కరెక్ట్ అయ్యాయి గోల్డ్ తో కంపేర్ చేస్తే. అంటే కరెక్షన్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుందనే ఆపర్చునిటీని అందరూ చూస్తున్నారండి. ఇక సెకండ్ విషయం ఏంటంటే ఓ పక్క ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉందండి, మరో పక్క సేఫ్ హెవెన్ డిమాండ్ కూడా కనిపిస్తుంది. సో ఈ రెండు విషయాల వల్ల సిల్వర్ ఈటీఎఫ్ అయితే మాత్రం విపరీతంగా కొంటున్నారండి. అయితే గోల్డ్ కూడా కొంటున్నారు, బట్ ఇన్ఫ్లోస్ మాత్రం సిల్వర్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి ఈసారి. అండ్ గోల్డ్ సిల్వరే కాదండి, అన్నిటికన్నా మనం ప్రధానంగా చూడాల్సింది కాపర్ గురించి చాలా మంది మర్చిపోతున్నారు. బంగారం పడింది, సిల్వర్ పడింది, కానీ కాపర్ మాత్రం పడట్లేదు. జనరల్ గా కాపర్ ఏమని పిలుస్తారో తెలుసా? మెటల్ విత్ పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ అంటారండి. ఖచ్చితంగా కన్సంప్షన్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, ఈవీస్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఏ టు జెడ్ ప్రతి దగ్గర కాపర్ ఉంటుందండి. బంగారం అయితే పక్కన పెడతారు, సిల్వర్ ని పక్కన పెట్టినా పర్లేదు నడుస్తుంది, కానీ కాపర్ లేకుండా ఎకానమీ నడవదు. సో అందువల్ల కాపర్ ని దృష్టిలో పెట్టుకోండి. కాపర్ రీసైక్లింగ్ అవ్వచ్చు, కాపర్ తాలూకా ప్రొడక్షన్ అవ్వచ్చు, ప్రపంచ ఎకానమీల దగ్గర నుంచి లోకల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ట్రెండ్ వరకు ప్రతి దగ్గర కాపర్ అనేది చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. ఎకనామిక్ కాన్ఫిడెన్స్ అనేది కాపర్ లో కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా మనకి గ్రోత్ ఉంటుందండి కాపర్ లో కూడా. ఫర్దర్ గా డిమాండ్ అనేది ఎక్కువే ఉంది. ఓకేనా?
కాపర్ కూడా మీరు మర్చిపోవద్దండి. చాలా మంది ఎంతసేపు బంగారం వెండి అనుకుంటారు. మేబీ బంగారం వెండి కన్నా ఎక్కువ వెల్త్ కాపర్ లో జనరేట్ అవ్వచ్చు నెక్స్ట్. అయితే ఇప్పుడు మార్కెట్ లో చాలా చాలా మంచి స్టాక్ అప్డేట్స్ ఉన్నాయండి. కానీ ఫస్ట్ మనం టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు టీసీఎస్ ఒక్కటే కాదండి, ఐటీ సెక్టర్ ఇవాళ మన మార్కెట్ ని నిలబెట్టింది అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ టీసీఎస్ రిజల్ట్స్ సంబంధించి ఏదైతే అప్డేట్స్ వస్తున్నాయో ఇది ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే టీసీఎస్ తాలూకా రిజల్ట్స్ ని నెక్స్ట్ మార్కెట్ తాలూకా ట్రెండ్ ని దిశానిర్దేశం చేసే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. మామూలుగా హెడ్లైన్స్ చదివితే టీసీఎస్ తాలూకా రిజల్ట్స్ పర్వాలేదు, బాగున్నాయి, ఇలా చాలా మంది చెప్తుంటారండి. కానీ తెర వెనకాల మనకు తెలియాల్సిన ఒక 2-3 విషయాలు ఇంపార్టెంట్ ఉన్నాయండి. దాని గురించి మాట్లాడదాం. ఒక్క మాట మనం చెప్పొచ్చండి, ఇవాళ టీసీఎస్ తాలూకా క్లోజింగ్ ప్రైస్ ని చూస్తే టీసీఎస్ లో లేదు ఐటీ సెక్టార్ లో ఏదైతే భయాలు ఎంతవరకు ఉంటాయనుకున్నారో ఆ భయాలు ప్రస్తుతానికి కనపడట్లేదు అని చెప్పొచ్చు. అందుకే స్టాక్ ప్రైస్ మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇక సెకండ్ విషయం ఏంటి అంటే కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ ఇప్పటికీ కూడా నియర్ టర్మ్ మ్యాక్రో అన్సర్టెనిటీ ఉంది అనేలాగా మాట్లాడుతున్నారండి. అఫ్ కోర్స్ రెవెన్యూస్ బ్రాడ్లీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిపోయాయి. ఎబిటా మార్జిన్స్ కూడా అనుకున్న దానికన్నా పర్వాలేదు అనిపిస్తున్నాయి. మెయిన్ ఈ కంపెనీ తాలూకా కాంట్రాక్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో $9.4 బిలియన్ కింద ఉన్నాయండి, ఇన్క్లూడింగ్ $800 మిలియన్ ఒక మెగా డీల్ తో కలిపి. సో ఒక పాయింట్ అటు ఇటుగా పర్వాలేదు అనిపించింది టీసీఎస్ రిజల్ట్. ఎందుకంటే అసలు ఎలా ఉంటుందో అని భయపడిపోయారండి అందరూ. కానీ అనుకున్న దానికన్నా బాగానే వచ్చాయి. సో పర్వాలేదు అనిపిస్తుంది. నోమురా వాళ్ళు అందుకే దీనికి టార్గెట్ ప్రైస్లు పెంచుతున్నారండి. ఇప్పుడు ఇది 2069 దగ్గర ట్రేడ్ అవుతుంటే 2550 వరకు కూడా టార్గెట్లు ఇస్తున్నారు. FY27 తలక గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఏ ప్రాజెక్ట్స్ ఇంప్రూవ్ అయిపోతున్నాయని, యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా వీళ్ళు చూపిస్తున్నారని. ఇందులో ఏఐ విషయంలో అండి, ఇది మనం జాగ్రత్తగా చదువుకోవాలి. లార్జ్ డీల్స్ ఇప్పటికీ కూడా స్టడీగా వస్తున్నాయని, ఇది ఖచ్చితంగా గ్రోత్ విషయంలో స్టెబిలిటీ కనిపిస్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో రిజల్ట్స్ లో మనం చూడాల్సింది రెవెన్యూస్ వచ్చారా లేదా, లేదు అంటే మార్జిన్స్ మెయింటైన్ చేస్తుందా లేదా కాదండి. ఇప్పుడు కంప్లీట్ గా డీల్ పైప్ లైన్ ఏ విధంగా ఉంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఏఐ వల్ల కంప్లీట్ గా ఇండస్ట్రీ మొత్తం ఏమైపోతుందో అనే పరిస్థితుల్లో ఏఐతో కలిపి వీళ్ళు కొత్త డీల్స్ తెచ్చుకుంటున్నారా? ఎస్. తెచ్చుకోవట్లేదా? ఇబ్బందే. ఇప్పుడు ఏమవుతుంది, టీసీఎస్ లో క్లియర్ గా ఏఐతో కలిపి లార్జ్ డీల్స్ ఇప్పటికీ వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి లార్జ్ డీల్స్ వచ్చాయి అంటే కంపల్సరీగా కమింగ్ డేస్ లో రెవెన్యూస్ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతాయి, అందులో ప్రాబ్లం లేదు. సో ప్రధాన భయం అనేది ఒకటి అడ్రస్ అయిపోయిందండి. ఏఐ వస్తే టీసీఎస్ ఏమైపోతుందో, ఐటీ సెక్టర్ ఏమైపోతుందో అనుకున్నారు. నెమ్మదిగా పైలట్ ప్రాజెక్టుల దగ్గర నుంచి రియల్ ప్రాజెక్ట్ ని ఏ విషయంలో ఎగ్జిక్యూషన్ వరకు తీసుకెళ్తున్నారు. ఇది ఏ భయాల్ని ఐటీ సెక్టర్ లో కొంతవరకు తగ్గిస్తుందండి. అందువల్లే చెప్పానన్నమాట, టీసీఎస్ ఖచ్చితంగా నెక్స్ట్ మార్కెట్ ట్రెండ్ ని డిసైడ్ చేసేలా కనిపిస్తుంది. సో ఏ వల్ల భయాలు తగ్గడం, టీసీఎస్ పాజిటివ్ గా ఉంది, మార్కెట్లు కూడా పాజిటివ్ గా ఉన్నాయి. అయితే ఇది ఒక్క టీసీఎస్ తోనే కాదండి, రిమైనింగ్ అన్ని కంపెనీస్ లో కూడా ఈ ట్రెండ్ మనకి కనబడాలి. అప్పుడు మనం 100% కాన్ఫిడెంట్ గా ఇదే మాటని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతవరకు మనం వెయిట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మనం డిక్సన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త నెగిటివ్ గా క్లోజ్ అయింది. దీనికి గల కారణం మనం చెప్పుకోవాలండి. మీకు గుర్తుందా, వివో వాళ్ళతో వీళ్ళు ఒక జేవీ స్టార్ట్ చేస్తున్నారు, ప్రపోజల్స్ అయితే వెళ్ళాయని చెప్పుకున్నారు. దీనివల్ల 60,000 కోట్లు 50,000 కోట్ల వరకు కూడా రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి అక్కడి నుంచి స్టాక్ కంటిన్యూస్ గా పెరిగిందండి. మనం చెప్పుకుంటూనే వస్తున్నాం కదా. అయితే ఇప్పుడు గమనించండి, దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ కూడా వచ్చింది, స్టాక్ కూడా పెరగడం గమనించాం. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా FY27 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. ఇది కూడా పాజిటివ్ విషయమే. అయినా ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ఉంది. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ జాయింట్ డీల్ వల్ల మనం ఏం చెప్పుకున్నామండి, రెవెన్యూస్ ఆల్మోస్ట్ 50,000 కోట్ల వరకు యాడ్ అవుతాయి అనుకున్నారు. ఎగ్జిస్టింగ్ ఉన్న దానికి 60-70% మనకి రెవెన్యూస్ యాడ్ అవుతున్నాయి అంటే స్టాక్ ప్రైస్ లో కూడా సిమిలర్ రియాక్షన్ మనం చూస్తాం అనుకున్నాం. కానీ ఇప్పుడు కేవలం 21% మాత్రమే అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ ప్రైస్ అయిపోతుంది అనమాట. అంటే స్టాక్ ప్రైస్ బాగానే రియాక్ట్ అయిపోతుంది. సో చాలా మంది ఏంటంటే 21% ఇంకా ఉందా, అయితే ప్రాఫిట్లు బుక్ చేసుకోవడం మంచిది అని ఆలోచిస్తూ కొంతవరకు ప్రాఫిట్లు బుక్ చేస్తున్నారు. కానీ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఇంతవరకు రియాక్షన్ కేవలం న్యూస్ వల్ల మాత్రమే వచ్చింది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ రియలైజేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి నెంబర్లు యాడ్ అవుతాయండి. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ మళ్ళీ వస్తుంది. చాలా మంది ఏంటంటే న్యూస్ రాగానే రియాక్ట్ అవుతారు, 2-3 రోజుల తర్వాత ప్రాఫిట్లు బుక్ చేస్తారు. ఆ పడ్డం ఇంకా మార్కెట్ పడిపోతుంది అనుకుంటారండి. కాదు, ఇది చాలా చాలా పాజిటివ్ విషయం. ప్రైస్ యాక్షన్ సపోర్ట్ చేస్తుంది, మనం కొంచెం ఓపిక పట్టాలి. ఓకేనా. డిక్సన్ టెక్నాలజీస్ కి 16,000 రూపాయలు, 16,700, 17,000 వరకు టార్గెట్లు ఇస్తున్నారండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, FY27 లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. 11 మిలియన్ యూనిట్స్ FY27 లో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తే 22 మిలియన్ యూనిట్స్
FY28 లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే రిటర్న్స్ వస్తున్నాయో దీనికి ఎక్స్ట్రాగా 11 మిలియన్ యూనిట్స్ ద్వారా రెవెన్యూ వస్తుందండి. ఆ తర్వాత అది డబల్ అవబోతుంది నెక్స్ట్ ఇయర్. అంటే ఖచ్చితంగా మనకి ఇది పాజిటివ్ విషయమే. కొంచెం ఓపిక పడితే కింద పడితే మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది, గాబరపడద్దు. నెక్స్ట్ మనం అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి, మీకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లో వీళ్ళు వాటాలు కొంటున్నారు 41% దగ్గరగా. బట్ దీనికోసం వీళ్ళు 1550 కోట్లు అయితే పెడుతున్నారండి. మరొక 26% ఓపెన్ ఆఫర్ కూడా అడిషనల్ గా వీళ్ళు ఇవ్వబోతున్నారండి. ఇది ఇంపార్టెంట్ విషయం. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రాకెట్ మోటార్స్, ఎనర్జెటిక్ మెటీరియల్స్, లేదు అంటే కౌంటర్ మెజర్ సిస్టమ్స్, డిఫెన్స్ మ్యూనిషన్స్, లేదు అంటే ఏరోస్పేస్ ఎక్స్ప్లోజివ్స్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తారండి. అపోలో ఎందుకు అక్విజిషన్ చేస్తుందంటే అపోలో ఏంటంటే హైయర్ వాల్యూ డిఫెన్స్ చైన్ లోకి అయితే వెళ్ళబోతున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఒక్కటే కాకుండా ప్రొపల్షన్స్, ఎనర్జెటిక్ మెటీరియల్స్, మెసలేటెడ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా వీళ్ళ తలక డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారండి. కాకపోతే ఇక్కడ ఒక విషయం, అపోలో మైక్రో సిస్టమ్స్ అవ్వచ్చు, లేదంటే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అవ్వచ్చు, చిన్న కంపెనీలే. చిన్నవి ఇన్ ద సెన్స్ ఏంటంటే బాగా డెవలప్ అవుతున్న కంపెనీలు, ఇంకా ఫ్యూచర్ ఉన్న కంపెనీలు. ఈ టైంలో ఇలాంటి స్టెప్స్ కాస్త బలాన్ని అయితే ఇస్తాయండి. బట్ ఏంటి అంటే వీటి దగ్గర ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా జరగకపోతే హెవీ బూస్టింగ్ అయింది, ఇంతవరకు సెంటిమెంట్ పాజిటివ్ గా ఉంది, అదంతా కూడా ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వల్ల మారిపోవచ్చు. అందువల్ల స్టాప్ లాసులు మనం మెయింటైన్ చేయాలండి. నెక్స్ట్ మనం అదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూస్ అని నేను చెప్పను కానీ ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అదాని ఎంటర్ప్రైజెస్ లో సమీర్ అరోరా, హీలియోస్ క్యాపిటల్ సిగ్నిఫికెంట్ గా వాళ్ళ ఎక్స్పోజర్ పెంచుకున్నది. అరౌండ్ 7,70,000 షేర్స్ ని ఈ క్వార్టర్ లో కొన్నారట. ఇది ఆషామాషి విషయం అయితే కాదండి. ఓవరాల్ గా మనం చాలా సార్లు చెప్పుకున్నాం, మీకు గుర్తుందా అండి ఈ మాట? నేను చెప్పాను లేదో విన్నారో లేదో ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అదాని స్టాక్స్ పెరిగితే ఇండియాలో బుల్ రన్ మొదలైనట్టే. సో అదాని స్టాక్స్ లో గ్రోత్ వస్తుంది అంటే ఖచ్చితంగా అది పాజిటివ్ గా తీసుకోవాలని మనం మాట్లాడుకున్నామండి. కారణం ఏంటి? లీగల్ గా అన్సర్టనిటీస్ చాలా వరకు తగ్గాయండి. ఎగ్జిక్యూషన్ మనకి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. పోర్ట్స్, ఎనర్జీ, ఇలాంటి బిజినెస్ అన్నిటిలోని వీళ్ళు పర్ఫార్మ్ బాగా చేస్తున్నారండి. సో ఇప్పుడు వస్తున్న ఈ న్యూస్ కూడా ఈ సెంటిమెంట్ కి మరింత స్ట్రాంగ్ కన్విక్షన్ అయితే తీసుకొస్తుంది. సో ఒక రెస్పెక్టెడ్ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక దాంట్లో చేశారు అంటే అది ఓవర్ నైట్ లో వాళ్ళు ఆలోచించి తీసుకునే డెసిషన్ కాదండి. వాళ్ళు చాలా విషయాలు చూస్తారు కనుక కాన్ఫిడెన్స్ అనేది మార్కెట్ లో పెరుగుతుంది. ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. నెక్స్ట్ మనం ఇండియన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ అప్రాక్స్ గా ఈ స్టాక్ 10% వరకు పెరగడం జరిగిందండి. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర నెట్ ప్రాఫిట్స్ 3,273 కోట్లకైతే చేరింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే సర్ప్రైజింగ్లీ 17% పెరిగిందండి. గ్రాస్ అడ్వాన్సెస్ కూడా 13.89% వరకు పెరగడం జరిగింది. డిపాజిట్స్ అయితే 8.45 లక్షల కోట్ల కింద అయితే నమోదు చేశారు. అండ్ అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. గ్రాస్ ఎన్పిఎస్ అవ్వచ్చు, నెట్ ఎన్పిఎస్ అవ్వచ్చు, అన్ని కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ప్రొవిజన్స్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతున్నాయి. సో అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం, హెల్తీ లోన్ గ్రోత్ కనిపించడం, స్ట్రాంగర్ మార్జిన్స్ కనబడడం, రీజనబుల్ వాల్యుయేషన్స్ లో ఉండడం, ఈ స్టాక్ ఇవాళ మనకు బాగా పెరిగిందండి. ఇక నెక్స్ట్ మనం రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన నాక్ ప్యాకేజింగ్ గురించి మాట్లాడుకోవాలి. నేను కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నానా అండి? ఈ పేరు నేను ప్రొనౌన్స్ చేస్తారో ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నాకైతే కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. ఇవాళ ఈ కంపెనీలో 7 లక్షల షేర్లని బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పర్చేస్ చేశారండి. అంటే ఇంచుమించుగా 0.5-0.6% స్టేక్ అనమాట. 196 రూపాయల దగ్గర వీళ్ళు పర్చేస్ చేశారు. అందువల్ల ఈ స్టాక్ లో ఇవాళ మనకి పాజిటివ్ మొమెంటం చూస్తున్నాం. సో ఓవరాల్ గా కంపెనీ బిజినెస్ ప్రకారం ఇది చాలా మంచి బిజినెస్ అని చెప్పొచ్చండి. వాల్యుయేషన్స్ ప్రకారం చూసుకున్న స్టాక్ PE 27 దగ్గర ఉంది అంటే పర్వాలేదు. పెగ్ రేషియో కూడా మనకి 0.45% కనిపిస్తుంది. అంటే గ్రోత్ ఇంకా స్టిల్ మనకి చాలా గ్యాప్ ఉంది, పెరగడానికి అవకాశం కనిపిస్తుందండి. 71 కంట్రీస్ లో 1950 క్లయింట్స్ తో ఇండియాలో ఫ్లెక్సిబుల్ బల్క్ ప్యాకేజింగ్ మార్కెట్ లో 10% మార్కెట్ షేర్ తో మంచి ప్రామిసింగ్ కంపెనీగా కనిపిస్తుంది. బట్ ప్రైస్ యాక్షన్ దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేసుకుంటూ ఆపర్చునిటీస్ కోసం చూడాలండి. ఓకేనా? నెక్స్ట్ మనం ఆస్టాస్ ఫిన్టెక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఇది 5% అప్పర్ సర్క్యూట్ లో ఉంది. అయితే ఐపీఓకి వచ్చినప్పుడు డిమాండ్ లేక ఐపీఓకి ఇచ్చిన ప్రైస్ కన్నా తక్కువకి లిస్ట్ అయిందండి. కానీ ఇప్పుడు సడన్ గా వీళ్ళు కొన్ని అక్విజిషన్స్ చేస్తున్నారు. దీనివల్ల వీళ్ళ కెపాసిటీ 7,700 మెట్రిక్ టన్స్ నుంచి 17,457 మెట్రిక్ టన్స్ కి అయితే పెరగడం జరిగింది. ఈ సడన్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా మార్కెట్ లో చాలా మంతాలుగా దృష్టిని అయితే దీన్ని తీసుకొస్తున్నది. కస్టమర్ డిమాండ్స్ మీట్ అవ్వడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవ్వడానికి, స్కేల్ ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు చేస్తున్నామని చెప్తున్నారండి. సో ఐపీఓ టైంలో పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇప్పుడు వస్తున్న న్యూస్ వల్ల సడన్ గా కంపెనీ తలక కెపాసిటీ డబల్ త్రిబుల్ అయ్యేలా కనిపిస్తుండడం, మళ్ళీ ఒక్కసారిగా ఈ కంపెనీ అట్రాక్టివ్ గా మారబోతుందండి. ఒక్కసారి దీని మీద కన్నేసి ఉంచండి. నెక్స్ట్ కేవల్ కిరణ్ క్లోతింగ్ గురించి మాట్లాడుకోవాలండి.
ఇందులో 1.4 లాక్ షేర్స్ ని అబ్బాకస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళైతే పర్చేస్ చేయడం జరిగిందండి. అందువల్ల ఈ స్టాక్ కమింగ్ డేస్ లో కొంత ఫోకస్ లో అయితే ఉండబోతోంది. అంతేకాదండి, కమింగ్ డేస్ లో మనం అమెరికాతో అవ్వచ్చు, యూరోప్ తో అవ్వచ్చు, లేదంటే యూకేతో అవ్వచ్చు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే చేయబోతున్నామండి. దీంట్లో టెక్స్టైల్ ప్రధానంగా మంచి పాత్ర పోషించబోతోంది. సో ఈ టైంలో ఇలాంటి స్టాక్స్ లో కొంత పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుబడి పెట్టడం ఏంటంటే దీంట్లో కాస్త బజ్ కూడా ఫ్యూచర్ లో క్రియేట్ అవ్వచ్చు. తప్పకుండా దీన్ని ఫాలోఅప్ చేద్దాం. అయితే అబ్బాకస్ వాళ్ళు కేవల్ కిరణ్ ఒక దాంట్లోనే కాదండి, సారేగమ్మ ఇండియాలో కూడా ఇంచుమించుగా మంచి పెట్టుబడి పెట్టారు. అయితే ఈ రెండిట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఫ్రాక్టల్ అనలిటిక్స్ లోని, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ లోని, వేదాంతలోని వాళ్ళ వాటాలు కొంతవరకు తగ్గించుకున్నారట. ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం విక్రమ్ సోలార్ గురించి మాట్లాడుకోవాలండి. ఎవర్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ ఇండియా వాళ్ళతో వీళ్ళొక సోలార్ సెల్ సప్లై అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. దీంట్లో భాగంగా 130 మెగావాట్ల సోలార్ సెల్స్ అయితే వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుందండి. దీంతో పాటు తమిళనాడు గవర్నమెంట్ తో కూడా ఇంచుమించుగా వీళ్ళు ఎంఓయూ సైన్ చేశారు. ఈ న్యూస్ కారణంగా విక్రమ్ సోలార్ మనకు పెరుగుతోంది. అయితే రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ ప్రైస్ బాగా పడిందండి. సంవత్సరానికి చాలా చాలా మంచి ప్రాఫిట్లు సంపాదిస్తున్న ఈ కంపెనీకి 9 కోట్లు ఒక ఎన్సీఎల్టీ న్యూస్ తో కింద పడేశారు బాగా. ఇది ఖచ్చితంగా ఆపర్చునిటీ అవుతుందని నా ఉద్దేశం. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం పేస్ డిజిటెక్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకు కూడా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సంబంధించి కొన్ని ఆర్డర్లు రావడం జరిగింది. ఓవరాల్ గా ఈ స్టాక్స్ అయితే కొంత బజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనం ఆనంద్ రతి వెల్త్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తరక నెట్ ప్రాఫిట్స్ 73.8% పెరగడం జరిగిందండి. అందువల్ల ఇవాళ ఈ స్టాక్ కొంత పాజిటివ్ గా కనిపిస్తుంది. రెవెన్యూస్ కూడా 52% పెరగడం జరిగింది. అయితే పెగ్ రేషియో అవ్వచ్చు, స్టాక్ పిఏ అవ్వచ్చు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నా ఒకసారి కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, బ్యూటిఫుల్ అంటారు మీరు కూడా. బట్ ఇలాంటి స్టాక్స్ లో మనం స్టాప్ లాస్ ఉండడం మంచిది. నెక్స్ట్ మనం హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలండి. హెచ్ఎఫ్సిఎల్ మనం స్టాప్ లాసులతో కంటిన్యూ చేయాల్సిన స్టాక్ అండి. భయపడాల్సిన అవసరం లేదు. గ్రోత్ అయితే మనకి కనిపిస్తోంది. మరొక ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా వచ్చిందండి, దగ్గరగా 500 కోట్లు. ఇది డేటా సెంటర్ కనెక్టివిటీ కోసం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. న్యూస్ మంచిదే, మొమెంటం కూడా రావచ్చు, బట్ స్టాప్ లాసులు మెయింటైన్ చేయండి. నెక్స్ట్ మనం హ్యావెల్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. హ్యావెల్స్ ఇండియా వాళ్ళు ఒక నార్వే బేస్డ్ కంపెనీతో పార్ట్నర్షిప్ ని స్టార్ట్ చేస్తూ ఇండియాలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో వీళ్ళైతే ఎంటర్ అవుతున్నారండి. ఇది ఖచ్చితంగా ఈ కంపెనీకి పాజిటివ్ విషయం. కాంపిటీటర్లకు ఎవరికైనా ఉంటే కొంతవరకు బిజినెస్ లో తగ్గుతుందని చెప్పి కాంపిటీషన్ తో బ్రాండ్ పేరుతో మనం చూడొచ్చు. చూద్దాం ఎలా ఉంటుందో ఫర్దర్ గా. నెక్స్ట్ మనం ఇయాన్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 16% దగ్గరగా మనకి పెరిగి క్లోజ్ అయిందండి. కారణం ఏంటంటే 503 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు హ్యుండాయ్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఫిల్టరేషన్ యూనిట్స్ ని మిడిల్ ఈస్ట్ లో వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందట. ఇది ఖచ్చితంగా ఓవరాల్ గా వాటర్ సెక్టర్ స్టాక్స్ మంచి భూమి మీద ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు.